హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రానే వచ్చినాయి. ఎస్పెషల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవే ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఆ స్కోర్ కానీ ఇంకా ఏదైనా టాప్ ర్యాంకులు కానీ అవి ఏవి కూడా మీకు ఏ ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెట్టవండి. కంపల్సరీగా మనం పోటీ పరీక్షలు రాయాల్సిందే, ఉద్యోగాన్ని సంపాదించాల్సిందే. బట్ ఇప్పుడున్న ఎలిజిబిలిటీ తోటి మీకున్న అవకాశాలు ఏందో ఒకసారి నేను ఇక్కడ చూపిస్తా. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండి. మరి ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఎల్డిసి, జేఎస్ఎన్, అట్లాగే పోస్టల్ అసిస్టెంట్, అట్లాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు ఉంటాయండి. దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ అర్హులే. ఇది గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించింది. మరి ఎంపిక ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1 సిబిటి ఉంటుంది, టైర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది, టైర్ 3లో స్కిల్ టెస్టింగ్ ఉంటుంది, దాంట్లో టైపింగ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ తోటి మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఉన్న డిఫరెంట్ క్యాడర్ పోస్టులకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దెన్ ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ సి క్యాడర్లో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ క్లర్క్, టికెట్ క్లర్క్ లాంటివి మనం ఉద్యోగాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్, దాంతోపాటు ఐటీఐ ఉండాలి, లేకపోతే డిప్లొమా అనేది కంపల్సరీ ఉండాలి. పోస్టుని బట్టి మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. సో ఇది ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది మనకు ఉంది. సిబిటి 1, సిబిటి 2 ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అట్లాగే ఎన్డీఏ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఇంటర్ ఎంపీసీ ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అండి. మిగిలిన ఆస్పిరెంట్స్ ఎలిజిబుల్ కాదు. ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్, అట్లాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, అట్లాగే మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎన్డీఏ అకాడమీలో 3 నుంచి 4 సంవత్సరాల ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఆఫీసర్ హోదా, పర్మనెంట్ కమిషన్ అనేది ఉంటుంది. అట్లాగే ఫర్దర్ స్టడీస్ కూడా వీళ్ళను కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, టీఈఎస్ ఆర్మీ నేవీలో ఇంటర్ ఎంపీసీ ప్లస్ జేఈ మెయిన్స్ పాస్ అయిన వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, అట్లాగే మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఇక్కడ ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. కంపల్సరీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ ఉద్యోగాలు మనం పొందొచ్చు. అట్లాగే కోస్ట్ గార్డ్, నావిక్ జనరల్ డ్యూటీ, టెక్నికల్కి సంబంధించినవి ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఉండాలి, దాంతోపాటు ఐటీఐ లేదా డిప్లొమా అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉందండి. రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. అట్లాగే అగ్నివీర్ ఆర్మీ పోస్టులు వచ్చేసరికి టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ లాంటివి ఉంటాయండి. ఇంటర్ ఎంపీసీ వాళ్ళకు టెక్నికల్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా ఇతర పోస్టులకు ఏ గ్రూప్ ఉన్న ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి. ఆన్లైన్లో టెస్ట్ ఉంటుంది. ఫిజికల్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. అట్లాగే నేవీ క్యాడెట్ 10+2 బీటెక్ ఎంట్రీ సంబంధించింది. ఇంటర్ ఎంపీసీ ప్లస్ జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళను దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఐఎన్ఎస్ చిలకాలో 4 సంవత్సరాల బీటెక్ కోర్స్ అనేది ఉంటుందండి. దాని తర్వాత పర్మనెంట్ కమిషన్, బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. టెక్నికల్ బ్రాంచ్ ఉద్యోగం కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే నీకు బీటెక్ చేయాలని ఉన్నప్పుడు, ఇటు మరో వైపు ఉద్యోగం రావాలని ఉన్నప్పుడు ఈ సైడ్ వెళ్ళిపోతే నీకు ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. అట్లాగే బీటెక్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇది ఒక మంచి అవకాశం. అట్లాగే నేవీ అగ్నివీర్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇంటర్మీడియట్ ఉండాలి లేదా డిప్లొమా అనేది టెక్నికల్ పోస్టుల వాళ్ళకు ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎంపిక ప్రక్రియ సిబిటి, అదేవిధంగా ఫిజికల్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారండి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ ఎన్డీఏలో ఇంటర్ ఎంపీసీ ప్లస్ ఎన్డీఏ అనేది ఉత్తీర్ణత ఉండాల్సిన అవసరం అనేది ఉందండి. శిక్షణ అనేది ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో జరుగుతుంది. ఫ్లయింగ్ ఆఫీసర్గా, పర్మనెంట్ కమిషన్గా పొందడానికి అవకాశం అంటూ ఉన్నది ఉంటుందండి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయులో గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ అండి. ఇంటర్ ఎంపీసీ టెక్నికల్ వాళ్ళ కోసము, ఏదైనా గ్రూప్ అనేది నాన్ టెక్నికల్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి కూడా ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన ఆస్పిరెంట్స్ అందరికీ ఉన్న మంచి సదావకాశం అండి. చిన్న ఏజ్లో వీలైనంత తొందరగా లైఫ్లో సెట్ కావడానికి ఉన్న ఏకైక అవకాశం అండి. అఫ్కోర్స్ మీరు ఫర్దర్ స్టడీస్లోకి వెళ్ళి ఇంకా ఫర్దర్ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చలో మాకు ఫర్దర్ స్టడీస్ పైన అంత పెద్దగా హోప్ లేదు, అక్కడ వరకు వెళ్ళేంత వరకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి,
వీలైనంత తొందరనే లైఫ్ని సెట్ చేసుకోవాలన్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఆ ఇంటర్ స్కోర్ ఒక డిగ్రీ చేయడానికి తప్ప ఎక్కడ పనికి రాదు. వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అట్లాగే రేపెల్లి నుంచి మన సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయండి. ఎస్పెషల్లీ 10th తర్వాత ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి, ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి అనేది, దాంట్లో ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన అన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. వాటిని కూడా ఫాలో చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.